ప్రైజ్ ది లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ హోప్ ఫర్ టుడే వాక్య వాగ్దానంలోనికి మీకు అందరికీ నా యొక్క ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదూ? మీ యొక్క ఆత్మీయ అభివృద్ధి కోసము మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని చెప్పి లైఫ్ చర్చ్ మీకోసము అన్ని వేళలా ప్రార్థిస్తూ ఉంది. నేటి వాగ్దానాన్ని మనము ధ్యానం చేద్దాం. 54వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 54వ కీర్తన 4వ వచనము. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఈ యొక్క కీర్తన నేపథ్యాన్ని మనము చూచినట్లయితే రాజైన సౌలు దావీదును తరుముతా ఉన్నాడు. దావీదు కొండలలోను గుహలలోను అరణ్యాలలోను తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం దాక్కుంటూ జీఫు అనే అరణ్యం యొద్దకు చేరగానే అక్కడ నివసిస్తున్న స్థానికులు దావీదు మా మధ్యలో ఉన్నాడు అనే విషయాన్ని రాజైన సౌలుకు చేరవేర్చారు. జిఫీయులు అంటే జీఫు అరణ్యంలో నివసించే స్థానికులు. వారు సౌలు రాజు యొక్క ప్రాపకాన్ని పొందాలి, మంచి పేరును పొందాలన్న ఉద్దేశంతో దావీదు మా మధ్యలో దాక్కున్నాడు అన్న విషయాన్ని సౌలుకి చేరవేర్చారు. సౌలు దావీదును చంపడం కోసం వస్తూ ఉండగా ఆ అనుభవంలో రాసిన కీర్తన ఈ 54వ కీర్తన. దావీదు యొద్ద ఎవరూ లేరు, ఒంటరిగా ఉన్నాడు. దావీదుకి ఎవరైనా సహాయం చేస్తూ ఉన్నారు అంటే సహాయకులందరూ కూడా సౌలు వైపు ఉన్నారు, కానీ దావీదు వైపు ఎవ్వరూ కూడా లేరు. దావీదు కుటుంబాన్ని విడిచిపెట్టి, తల్లిదండ్రులను సహోదరులను విడిచిపెట్టి, ఒక గుహ కాక ఇంకొక గుహ, ఒక కొండ కాక మరొక కొండ అంటూ తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసము ప్రయాణిస్తూ ఉన్నాడు. ఒంటరితనము, నిస్సహాయమైన స్థితి. అటువంటి సమయంలో దావీదు చెబుతూ ఉన్న ఒక చక్కని మాట ఏంటి అంటే, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. అవును ప్రియులారా, మనము కూడా దావీదు వంటి తీక్షణమైన శ్రమలను మనం ఎదుర్కోకపోవచ్చు, కానీ మన స్థాయిలో మన అనుభవాలలో మనము కూడా చాలా సందర్భాలలో ఒంటరిగా ఉన్న సమయాలు ఉన్నాయి. మనకు సహాయకులు ఎవరూ లేని పరిస్థితి మనము ఎదుర్కొంటూ ఉంటాం. అక్కడ సహాయకులుగా ఉండాల్సిన జీఫీయులు సౌలుకు సహాయం చేస్తున్నారు. అందుకే దావీదు అంటున్నాడు, ఒకవేళ జీఫీయులు నా వెంట లేనప్పటికీ, నా తల్లిదండ్రులు, నా సహోదరులు, నా ఆత్మీయులు, నా అనుకున్న వారు ఎవరూ నాకు సహాయకులుగా లేనప్పటికీ దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. గాడ్ ఈజ్ మై హెల్పర్ అనే మాటను మనం చూస్తున్నాం. మీ యొక్క ఒంటరితనములో, నిస్సహాయ స్థితిలో, ఎవరూ మీ పక్షముగా లేని సమయంలో దేవుడు ఇప్పుడు మీకు అనుగ్రహిస్తున్న వాగ్దానము లేదా దావీదు యొక్క అనుభవాన్ని బట్టి మనం నేర్చుకోవలసిన ఒక గొప్ప విషయం ఏమిటి అంటే, మన దేవుడు అన్ని వేళలా సహాయము చేయు దేవుడు. బహుశా మీరున్న సందర్భము, నేను పొందుకోవలసిన సహాయం వేరుగా ఉండవచ్చు. అయితే మన యొక్క స్థితి ఏమైనప్పటికీ, మన అనుభవము ఏమైనప్పటికీ కూడా ప్రియులారా, దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు. దావీదును తన యొక్క శ్రమల్లో నుంచి విడిపించే సహాయము ఈ రోజున, ఈ దినమున మీకు కూడా దేవుడు సహాయకునిగా ఉండబోతూ ఉన్నాడు. కాబట్టి ధైర్యం పొందుకుందాం. మన ఒంటరితనమైనా లేదా నిస్సహాయ స్థితి అయినా, ఎవరు మన పక్షంగా లేకపోయినా, సహాయం చేసేవారు ఎవరూ లేకపోయినా కానీ మర్చిపోవద్దు, దేవుడు మనకు సహాయకుడు. ఆయనే మన ప్రాణాన్ని ఆదరించేవాడు. అటు ధైర్యముతో ఈ దినములో మనం ముందుకు కొనసాగుద్దాం. ప్రేమగల ప్రభువా, మీరు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి మీకు వందనాలు. మీరు మాకు సహాయకులుగా ఉండబోతూ ఉన్నందుకు స్తోత్రాలు నాయన. సౌలు చేత తరమబడుతూ దావీదు పలుకుచున్న మాటలు మేము జ్ఞాపకం చేసుకున్నాము. దేవుడే నాకు సహాయకుడని ఏ విధంగా దావీదు మీపైన ఆధారము చేసుకుని ఆనుకొని గొప్ప మేలును పొందుకున్నాడు.
అట్టి విధముగా నాయన మా ప్రియులను కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. మీరు వారికి సహాయకులుగా ఉండి వారి నిస్సహాయ స్థితిలోనూ ఒంటరితనములోనూ వారిని ఆదరించండి, సహాయాన్ని అనుగ్రహించండి. గొప్ప మేలు వారి పక్షంగా జరిగిస్తారని నమ్మచ్చు. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓకే ఫ్రెండ్స్, దేవుడు తన సహాయాన్ని మీకు అనుగ్రహించి మిమ్మలను ఆదరించునుగాక. ఆమేన్. మీరు ఈ సందేశము ద్వారా ప్రోత్సహించబడితే దీనిని అనేకులకు షేర్ చేసి వారికి కూడా ఆశీర్వాదకారకముగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.